సర్వే జన సుఖినో భవంతు. శ్రీ శ్రీ మచ్చులింగేశ్వర స్వామి వారి దేవాలయం మచ్చుగుండం. అద్భుతమైనటువంటి ప్రకృతి మధ్యలో నిర్మితమైనటువంటి ఈ శివాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, విశిష్టతలు ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి జరిగే మచ్చుగుండం యాత్ర అద్భుతం, మహా అద్భుతం. లాస్ట్ వరకు వీడియో చూస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది మీకు అందరికీ చూపించే ఒక ప్రయత్నం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ గుళ్ళో ఒక ప్రత్యేకత, ముఖ్యమైన ప్రత్యేకత ఈ శివలింగమే. ఈ శివలింగం ప్రత్యేకత చాలా గొప్పది, చాలా పురాతనమైనది. భక్తులందరూ కొనియాడుతుంటారు. సుదీర్ఘ తీరాల నుండి వచ్చిన భక్తులు ఈ శివలింగాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. ఈ శివలింగం గొప్ప మహిమగల శివలింగం. ఓం నమ శివాయ. సనాతన ధర్మం చాలా గొప్పది. ఈ గుడి విశిష్టత, ఇక్కడ ఉన్న శివలింగాన్ని మనం మొక్కుకొని మన కోరికల్ని ఆ దేవదేవుడైనటువంటి శివునికి చెప్పుకొని ఈ శివలింగాన్ని ఈ విధంగా 3 సార్లు గాల్లోకి లేవనెత్తి మనం పూజ చేసిన ఎడల మన కోరికలు తీరుతాయి. అవి కూడా మంచి కోరికలు అయితే మాత్రమే. ఒకవేళ మనం తీరని కోరికలు ఏవైనా ఉంటే గనక ఆ శివలింగాన్ని గాల్లో ఈ విధంగా చేయడం చాలా కష్టం. మనం మంచి కోరికలు అయితే మాత్రం దేవుడు మన్నిస్తాడు. మత్స్యగుండంలో ఈ ప్రత్యేకత చాలా అద్భుతం అండి. మత్స్యగుండంలోని మత్స్యాలకు సంబంధించిన ఒక గుడి ఉంటుంది, చాలా మహా అద్భుతం. ప్రకృతి మధ్యలోని చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుడికి సంబంధించిన కొంత వివరాలు ఏంటంటే, ఆ గుడికి పక్కగా ఒక సెలయేరు ప్రవహిస్తుంటుంది. ఆ సెలయేరులో మత్స్యాలు ఉంటాయి. ఆ మత్స్యాలకి కొంత ఆహారం అంటే మురీల రూపంలో కానీ ఇంకేదైనా ఆహార పదార్థాలు పెట్టి అవి వచ్చి తింటున్నప్పుడు వాటిని చూస్తే మనకి శుభం జరుగుతుందని చాలామంది పూర్వీకులు చెప్తుంటారు. అదేవిధంగా దూరంగా మీరు చూస్తుంటే బ్రహ్మ తాలూకా విగ్రహం ఒకటైతే అక్కడ కనిపిస్తుంటుంది. చాలా అద్భుతం. ప్రకృతి మధ్యలో ఈ గుడి. పిక్నిక్ అయితే మా ఊర్లో ఉన్న పేద ప్రజలందరినీ ఈ రోజు అయితే నేను యూట్యూబర్ కాబట్టి నా సొంత డబ్బులతో ఒక వ్యాన్ వేసుకొని వీళ్ళందరినీ పిక్నిక్ తీసుకురావడం జరిగింది. వాళ్ళెవరిని వైజాగ్ యాత్రికుడు వీళ్ళ కళ్ళన్నీ నిజం చేయడానికి వీళ్ళందరినీ ఒక బస్సు బుక్ చేసి పార్టీకి తీసుకెళ్తుండో ఊరంతా తిప్పి అరకు, పాడేరు, శీలేరు, గంగవరం పోర్టు అన్ని చూపిస్తున్నాడు వైజాగ్. మా బ్రదర్స్ అందరూ మేము అందరం కలిసి ఒకే చోట పనిచేయడం వల్ల ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇక్కడ ఒక బిర్యానీ పాయింట్ దగ్గర మంచి బిర్యానీ తీసుకున్నాం, చాలా బాగుంది. మొక్కలు అయితే కనుక నోట్లో పెడుతుంటే అదుర్స్ అనమాట మొక్కలు. మీరు కూడా ఎప్పుడైనా వచ్చేటప్పుడు చూస్తుంటే బిర్యానీ అదిరిపోయింది, చెత్తకొట్టేసింది బిర్యానీ. నేనైతే ఈరోజు నా స్పాన్సర్షిప్లో మా బ్రదర్ అయితే చాలా ఆనందంగా ఇలాగన్నా చెయ్యాలిగానన్నా అప్పుడే కాదు అయితే బోల్డ్ ప్రోగ్రామ్స్ చేశాను. ఈ రోజు మా ఊర్లో వాళ్ళందరూ అరకు చూడాలన్నారు. నా సొంత డబ్బులతో వీళ్ళందరినీ తీసుకొచ్చి అరకు చూపిస్తున్నాను. చాలా రోజుల నుండి నాకు లైకులు కొట్టడంతో అయితే ఒకసారి అయితే పాడేరు తీసుకున్నారు. నా సొంత డబ్బులతో ఊరి మీద దండిన డబ్బులతో యాత్రికుడు మామూలుడు కాదండి. రకరకాల విన్యాసాలు చేస్తూ విచిత్రమైన వీడియోలు చూపిస్తుంటాడు. మరి సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది తెలుగు ఛానల్ ఉగాది, ప్లీజ్ సబ్స్క్రైబ్.